హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. టేస్టీగా ఇలా ఆలు బెండకాయతో ఫ్రై చెయ్యాలండి. చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసిన ఎవరికైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. కొత్తదనంతో టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఎవరైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా అయితే బెండకాయలు తీసుకోవాలండి. నేనైతే ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. అది మంచి లేత కాయలు తీసుకోవాలి, పురుగులు లేకుండా. ఇప్పుడు ఒక 2 బంగాళదుంపలను కూడా తీసుకునేసి వాటిని మీద శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అందులో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఏదైతే ఆలుగడ్డలు తీసుకున్నామో బంగాళదుంపలు, వాటికి మీద ఉన్న ఈ తోలుని ఈ విధంగా తీసేసుకోవాలండి. ఈ తోలు మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ రెండింటిని రెడీ చేసి పెట్టుకునేసి మనం ఏం చేద్దామంటే కొంచెం ఏలు సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. అంటే పొడవుగానే కట్ చేయాలండి, మరి చిన్నగా కాదు. కొంచెం మనం ఫ్రై చేసిన ఉడికే విధంగా మనం ఆ సైజులో కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఈ టైప్లో కట్ చేస్తే మనకి సింపుల్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలని కూడా ముందు ఈ తొడాలన్నీ కట్ చేసేసి ఇవి ఎలా అంటే 1 ఇంచి ఆ సైజు పరిమాణంలో మనం వీటిని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ తోకలు తొడాలు తీసేసుకునేసి మంచి ఫ్రెష్ అయిన కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే ఈ బెండకాయలను మాత్రం ఖచ్చితం ముందే కడగాలండి. కట్ చేసిన తర్వాత మాత్రం కడగకూడదు. ఓకేనా? ఈ పురుగులు ఇలాంటివన్నీ లేకుండా ఫ్రెష్ అయినవి తీసుకోవాలండి. ఈ టైపు ఉండాలి. ఇప్పుడు ఈ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసేసి దీని మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి నూనె ఏమి వేయకుండా శనగపిండి అండి, ఒక చిన్న కప్పు శనగపిండి వేసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారపొడి వేద్దామండి. ఓకేనా? కారం వేసుకున్న తర్వాత ఇవి రెండింటిని సన్న మంట మీద బాగా వేగనివ్వాలండి. ఈ శనగపిండిని ఈ టైప్లో కలిపేటప్పుడు ఏంటంటే మనకి ఉండలుగా కనపడుతూ ఉంటుందండి. ఈ ఉండలన్నిటిని కూడా కాస్త అలా నలుపుకుంటూ ఈ టైప్లో కొంచెం కలర్ మారేదాకా సన్న మంట మీద వేగనియ్యాలండి. ఓకేనా? ఈ టైపు కలర్ వచ్చాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి. మనకి ఈ టైపు రావాలా, మరి నల్లగా మాడకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసి పెట్టిన ఈ బెండకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకొని ఈ టైప్లో కలుపుతూ జోమ్ పొయ్యేదాకా వేగనివ్వాలండి. ఈ బెండకాయలని ఈ టైప్లో మనం ఫ్రై చేస్తూ ఉంటే ఆ జోమ్ అన్నది మనకు కనపడుతూ ఉంటుంది. ఆ జోమ్ ఆరిపోయేదాకా వీటిని మనం వేగనివ్వాలా. ఓకేనా? ఈ టైపు వేగితే ఇవి మనకేంటంటే రుచి సూపర్గా ఉంటుందండి. చూడండి ఎలా వచ్చాయో ఆ టైపు వేగాలండి. ఇలా వేగిన వాటిని ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కొంచెం నూనె వడవనిచ్చి ఒక ప్లేట్లోకి వేసుకునేసి సేమ్ అదే ప్యాన్లోనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకునేసి సగం టేబుల్ స్పూన్ జీలకర్ర వేద్దాం. ఆ తర్వాత దంచిన ధనియాలండి 1 టేబుల్ స్పూను దాంట్లో వేసుకోవాలి. అంటే చెక్క పక్క దంచాలండి, ఎక్కువ పొడి కాకూడదు. ఇప్పుడు కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప ముక్కలన్నింటినీ దీంట్లో వేసుకోవాలండి. అంటే నీళ్లు వడవనిచ్చి అందులో వేసుకోవాలి. వేసాక ఇలా కలర్ మారేదాకా వీటిని బాగా వేగనివ్వాలండి. అంటే బొరుగు అనేటట్టు మనకు కనపడాలా. మీదకించి ఏంటంటే బుడకలు టైప్లో వస్తాయండి. ఆ టైపు ఫ్రై చేశాక ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డని దాంట్లో వేసుకునేసి ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా వేసి చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకునేసి ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి వేసి రుచికి సరిపడా సాల్ట్ దాంట్లో వేసుకోవాలండి. ఇవన్నీ వేసాక కాస్త ఇలా కలుపుతూ దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని బాగా ఇలా ఫ్రై కానివ్వాలండి. ఓకేనా? ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇందులో బాగా ఉడికిపోవాలి. అప్పుడేమవుద్దంటే ఆలుకి మంచి రుచి వస్తుందండి. ఈ టైపు బాగా ఫ్రై అవ్వాలా. ఈ ఆలు ఇవన్నీ కూడా చూడండి ఏ టైపు వస్తాయో అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలుపుకునేసి ఇప్పుడు ఒక్కసారి చూద్దామా ఆలు ఎలా ఫ్రై అయిందన్నది. సూపర్గా రెడీ అయిపోతాయండి. చూడండి ఈ టైప్లో మనకు రావాలా. ఓకేనా? లోపల కూడా తెల్ల బేసనం అన్నది లేకుండా ఆ టైపు వచ్చాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాంట్లో వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ బెండకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. వేసాక ఇప్పుడు కాస్త అలా తిరిగేసుకోవాలండి. ఇది మొత్తానికి కలిసిపోయే విధంగా ఈ బెండకాయలు
ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఆ విధంగా కలుపుతూ వీటిని తిరగేసుకుంటూ ఇలా బాగా ఫ్రై కానివ్వాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టామో శనగపిండి, ఆ శనగపిండిని ఇందులో వేసుకోవాలి. అంటే శనగపిండి కారపొడి 2 కలిపి ఇందులో ఫ్రై చేసాం కదా, ఆ పొడిని ఇప్పుడు మీద చల్లుకునేసి ఈ ముక్కలన్నిటికీ బాగా అతుక్కునే విధంగా ఇలా తిరగేసుకుంటూ దీన్ని కాసేపు అలా మగ్గనిచ్చి ఇప్పుడు మీదకించి కాస్త నిమ్మరసాన్ని అలా పిండుకోవాలండి. నిమ్మరసాన్ని పిండేటప్పుడు ఆ గింజలు తీసేసి ఓన్లీ రసాన్ని పిండుకునేసి కొద్దిగా అలా తిరగేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు తిరగేయగానే కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా వచ్చాక ఇప్పుడు మనం సగం టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, సగం టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఇవి 2 వేసేసి కొద్దిగా అలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా అలా మిక్స్ చేసిన దాన్ని ఇప్పుడు ముక్కలకు కాస్త అలా పట్టనివ్వాలండి. ఇలా కొంచెం పట్టాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీరను ఒక 4 రెమ్మలు దానిపైన చల్లేసుకునేసి ఇప్పుడు దీన్ని కాస్త తిరగేసుకునేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంత ఈజీయో చూడండి. ఈ విధంగా చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోద్దండి. ఇది ఒక్క గంటైనా సరే చాలండి, ఇంత ప్లేటుడు అన్నం తినేయచ్చండి. అంత రుచిగా ఉంది. అన్నంలోకి కూడా బాగా కలుసుద్దండి. ఇంకా చపాతీలోకి కానీ ఇలాంటి అన్నింటిలోకి కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. దీన్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరూ మిస్ కావద్దు. చాలా కొత్తదనంతో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఎవ్వరూ మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.